19th అనుకుంటున్న బాధ్యతలు తీసుకోవడం కూడా ఫస్ట్ టైం మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఒకసారి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ గారు కూడా నేను ఫోన్ చేసిన తర్వాత డెఫినెట్గా వస్తానని చెప్పాను. కలెక్టర్ గారికి కూడా ఇది ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మన ఎస్పీ గారికి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఒకసారి అఫీషియల్స్ అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వస్తారండి అంటే డెఫినెట్గా నేను వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక మంచి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ అనేది ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. నా ఫెలిసిటేషన్ అన్న పక్కన పెట్టండి, ఇదైతే నేను పరిచయ కార్యక్రమం కింద అనుకుంటున్నా. పరిచయ వేదికగా దీన్ని మార్చుకుందాం మనం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అనకాపల్లి సపరేట్ గా మనం డిస్ట్రిక్ట్ అయిన తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అఫీషియల్స్ అందరూ కూడా. ఎందుకంటే వైజాగ్ లో ఇప్పటి వరకు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా వేరు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీరు ఏదో అంటారు కదా, పెట్టి పట్టుకొని బయటకు వచ్చినట్టుగా రావడం జరిగింది. డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా మందికి ఇప్పటికీ కూడా బిల్డింగ్స్ లేవు. బిల్డింగ్స్ కూడా ఈవెన్ కలెక్టరేట్ కూడా మనకి ఒక లాస్ట్ ఒక వేరే బిల్డింగ్ లో మనం అక్కడ ఉండటం, ఎస్పీ ఆఫీస్ ఇప్పటికీ కూడా మనకి సరిగా లేకపోవటం, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఒకవేళ ఇబ్బంది పడినప్పటికీ కూడా మీరందరూ కూడా వర్క్ చేస్తున్నారు. చాలా సంతోషం. నేను ఒకటే చెప్తున్నానండి, ఒకటి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చిన్నదాన్ని, దట్టు జిల్లా మంత్రిగా కూడా ఫస్ట్ టైం. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా సహకరించండి. యాజ్ పర్ రూల్ వెళ్ళండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, యాజ్ పర్ రూల్ వెళ్ళండి. రూల్కి అతిక్రమించి మిమ్మల్ని పని చేయమని ఎవరు కూడా ఇన్సిస్ట్ చేయరు. ఎందుకంటే మేము కూడా చాలా పెక్యులర్గా ఉంటాం. నేను కూడా మీ అందరికీ తెలుసు, నేను ఒక గవర్నమెంట్ జాబ్ దగ్గర నుంచి నేను కూడా ఈ పొజిషన్కి రావడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలతో. నేను అది ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడా కూడా అవతల పార్టీకి సంబంధించి లాస్ట్ టైం ఉన్న 5 years కొంతమంది కొన్ని రకాలుగా వర్క్ చేశారు, కొంతమంది యాజ్ పర్ రూల్ వెళ్ళారు, కొంతమంది ఒత్తిడి భరించలేక పనిచేశారు, కొంతమంది ఒత్తిడి లేకపోయినా ప్యాషన్తో పనిచేశారు. నేను ఈ విషయం ఇలా మాట్లాడుతున్నానని వేరేలా అనుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ 5 years కూడా అంటే బిఫోర్ 2014 to 19 కూడా నేను చూశాను, అతి దగ్గరగా చూశాను. నేను లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గా కూడా నేను చాలా జిల్లాలు తిరిగాను. చాలా జిల్లాల్లో అఫీషియల్స్ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. అందువల్ల కొంత ఎంత మేరకు అడ్మినిస్ట్రేషన్ మీద నాకు గ్రిప్ ఉంది. ఆ ఒక్క దాని మీదే, ఆ ఒక్క బేస్ మీదే చెప్తున్నా. ఇది ఏంటంటే అందరూ కలిసి పని చేసుకుందాం, ఇబ్బందులు ఏం పడద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఒకటేంటంటే గవర్నమెంట్ కి మార్క్ వస్తుంది అంటే కనుక నేను టాలరేట్ చేయలేను. ఆ ఒక్క విషయంలో మీరు నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయాలి. అదొక్కటే మీకు చెప్తున్నా. గవర్నమెంట్ కి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మన పని మనం చేసుకున్నంత వరకు ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. ఆ విషయంలో మీరందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారని, నాతో కలిసి పని చేసుకుందామని అందరూ ఒకటే. ఇక్కడ నేను ఏదో మినిస్టర్ అవన్నీ కాదు, నాతో పాటు పనిచేసిన ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన ఎల్పిఓ గారు కానీ మొత్తం చాలా మంది, ఇరిగేషన్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరితో కలిసి పని చేసుకుందాం. మన డిపార్ట్మెంట్ వాళ్ళైతే వాళ్ళందరికీ నేను ఒక సోదరు లాంటి దాన్ని. ఏమో ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చాలా మంది డిపార్ట్మెంట్ లో ఎస్ఐలు, సిఐలు ఈ రోజుకి కూడా నన్ను అక్కనే పిలుస్తారు. అంత మంచి రేపు మెయింటైన్ చేసుకున్నాం. అదే రేపు మనకి ఇన్ ఫ్యూచర్ లో యాజ్ ఎ మినిస్టర్ గా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా మళ్ళా ఒకసారి మనం పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనందరం కూడా ఒకసారి రివ్యూ పెట్టుకునేటప్పుడు అందరూ కూడా డీటెయిల్ గా వెళ్ళొచ్చు, క్లియర్ గా డీటెయిల్ గా వెళ్ళొచ్చు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.